పచ్చళ్ళ ఛానల్ అంటే పికిల్స్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఓన్లీ అక్కడ రోటి పచ్చళ్ళు మాత్రమే చేస్తున్నాను అవుట్డోర్లో వెళ్ళి. ఆ వీడియో లింక్ కింద పెడతానండి డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్లీజ్ మన ఛానల్ చూసే వాళ్ళందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూడండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. చాలా దూరం వెళ్ళి రోడ్లు మోసుకుంటూ వెళ్ళి కష్టపడి చక్కగా వీడియోస్ అయితే చేస్తున్నాను. మన రోటి పచ్చళ్ళన్నీ, మన ఇండియాలో ఉన్న రోటి పచ్చళ్ళన్నీ ఒక దగ్గర సేకరించాలని పికిల్స్ ఛానల్ పెట్టానండి. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రెగ్యులర్ వ్లాగ్ చూసేయండి. పడిపోతారన్న పడిపోతారు. యాక్షన్ సార్ రండి. ఏంటైనా అయ్యో రివర్సా? చట్నీ ఏంటన్నా, నేను మూత పెట్టుకొని వెళ్ళిపోతే మీరేమో అందులో చట్నీ తీసారు. సరిపోవాలి కదా మరి, ఇందులో తీయొచ్చు కదా. అది చాలేదు, నేను తింటా. ఇదేమో వెంకట్ సార్, ఇదేమో నాకు. కాలు చాపకుండా ఇంకేం కావాలి. హాయిగా ఉంది సార్. మంచి లీవులే నాకు అంతే. మా చిన్నప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు బాగా. ఎలా ఉంది ఇప్పుడు పచ్చడి? ఫస్ట్ అది చెప్పండి. సూపర్ ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అమ్మా చూడండి, వీడియో కోసం ఎంత కష్టాలు. అంత కిందికి వెళ్ళి అక్కడ ఇప్పుడు వంట వీడియో చేయాలన్నమాట. వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. లొకేషన్ బాగుంది కదా, థ్యాంక్ యూ. సామాన్లు తీసుకొని పైన ఎక్కడో పెట్టాము, అక్కడ నుంచి కింద తీసుకొని వెళ్ళాలన్నమాట. మంచిగా వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ క్లిక్ చేసి చూసేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. అమ్మా ఎవరంట అడే సార్ మీరు ఆయన రేడు. నేను ఆల్రెడీ మీ ఛానల్తో కూడా తెచ్చుకోండి సార్ అన్నా నేను. కరేపాకు కానివ్వండి. రోల్ మధ్యలో సార్ అది కడిగి ఉందా? మళ్ళీ ఒకసారి కడగాల? ఇప్పుడు కడిగిందా సుందా? ఒకసారి తుడవాలి దాన్ని మళ్ళీ. అయితే సార్ అంత ఎడ్జ్లో పెడితే ఎలా సార్? నేను అటు తిరిగి కూర్చోను, ఇటువైపు ఫేస్ చేస్తా. దాని ముందు పెట్టండి, అక్కడ పెట్టండి. పెట్టుకుంటా మైక్స్. ఇవి దీంట్లో చింతకాయలు అవన్నీ వేసి పెట్టండి సార్. చింతకాయలు, ఆకుకూరలు అదే. బా మొత్తం వేయమ్మా ఫస్ట్. ఇక్కడ మీ చిక్కీ తేలేగా, చిట్టి ఫేస్కి. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే కూరగాయలు అవి కూడా తీసుకొని వచ్చాను. ఇదిగోండి, పుదీనా, కొత్తిమీర, తర్వాత దోసకాయ, టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు,
తీసుకొని వచ్చారన్నమాట. దొండకాయలు కూడా ఏమన్నానే, దొండకాయలు మర్చిపోయినట్టున్నారా ఏమిటి? ఎస్, మర్చిపోయినట్టున్నారే. దొండకాయలు కూడా ఏమన్నాను. ప్రస్తుతానికి అయితే ఇవి. నేను అలాగే మా అన్నయ్య గారికి ఎప్పటి నుంచో ఇష్టంగా చేసి పెట్టాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఆల్రెడీ తీసి పెట్టావా కొత్తిమీర పుదీనా? ఓకే, మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. మటన్ బిర్యానీ నేను చాలా బాగా చేస్తాను, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా చేస్తాను అనమాట. ఈరోజు మటన్ బిర్యానీ చేయబోతున్నాను. పీసెస్ ఏంటో తక్కువ వేసావు, వద్దా? ఎక్కువ తినరా మీరు? నిన్న ఫ్రై ఉందా? మటన్ ఫ్రై ఉంది. ఓకే, సో ఇప్పుడైతే నేను మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసి చేసేటప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి. ఒక గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ సరిపోద్దాం మీకు? మీరు పచ్చడి చేశారు కదా, ఇది గ్లాస్ చాలు. ఇది పెద్ద గ్లాసు. అవును, గ్లాస్ చాలు. సరిపోయింది. మేము పప్పు నానబెట్టినట్టుంది. అయిపోయింది. కడిగేసి అవి చెట్లకు నీళ్ళు వద్దామని మినపప్పు నీళ్ళు చెట్ల పోస్తే బలమని అక్కడ కడిగి పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నేనైతే మిక్స్ చేస్తూ ఉంటాను. ఇవి కడిగేసి బియ్యం కడిగేసి పక్కన పెట్టేయాలి. దీంట్లో మిక్స్ చేస్తే నేను చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో మటన్ శుభ్రంగా కడిగేసుకొని పసుపు, ఒక చిన్న టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఏం కాదు మసాలా కారం, రెగ్యులర్గా కూరలు వేసుకునే కారం, కొంచెం ధనియాల పొడి, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు, మీదేనా? తర్వాత నిమ్మరసం. ఎవరు వచ్చినా? అది నిమ్మరసం పిండేది. ఒక చిన్న చెక్క చాలు. వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. బోన్స్ అసలు వేయలేదేంటి? బోన్స్ లేవే దాంట్లో మటన్లో. ఒక్క బోన్ కూడా రాలేదేంటి? సపరేట్ సపరేట్ బోన్ ఉంటే బాగుండేది. ఇంకా మొత్తం మెత్తగానే ఉంది మటన్ మొత్తం, బోన్స్ రాదు. దీన్ని మీరు ఒక ఎన్ని గంటలు పక్కన పెడితే అంత మంచిదండి. మాకైతే పిల్లలు వచ్చే టైంకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. కరెక్ట్ 7 o'clock, హాఫ్ అన్ అవర్ తర్వాత దీంతో నేను మొదలు పెడతా. దీన్ని పక్కన పెట్టేస్తా. హాఫ్ అన్ అవర్ మగ్గనిద్దాం దీన్ని. ఓకే అండి, మరి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. పిల్లలు వస్తారు కదా. దీంట్లో దాచిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సాజీరా, మరాఠీ మొగ్గ, వేసుకున్నాను. వేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది కొంచెం ఆల్రెడీ మటన్కి వేసామండి. దీని వరకు వేసుకోవాలి. కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ బిర్యానీకి ఎప్పుడైనా సరే. వాటర్ సాల్ట్గా ఉన్నప్పుడు బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. అది ప్లెయిన్ రైస్. నాకు సింతగా అనుకుంటా, నేను ఎక్కువ తింటా, బిర్యానీ ఎక్కువ తింటాను. పిల్లలు తింటే అదో తృప్తి అండి. ఒక వయసు వచ్చాక ఏం చేసినా పిల్లల కోసమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయాలా
ఒకటి వస్తుంది రాంగ్ లోని బంద్ చేయండి. రైస్ ఇది పెట్టేస్తున్నా, పెట్టండి. అడు పెట్టినా ఓకే. ఇంకే పెట్టేస్తా. 1 గ్లాస్ రైస్ కి 4 గ్లాసుల వాటర్ పోస్తాం. ఆ రైస్ బంద్ చేయండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఒక ఏజ్ అంటే మనకి 30+ వచ్చిన తర్వాత సంపాదన మీదనే కాకుండా హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అనేది ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను నేను. హెల్త్ అనేది హెల్త్ ఉంటేనే మనం చాలా చేయగలము. ఉన్నొక్కళ్ళు వీడియోలో కూడా చెప్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట. ఈరోజు ఒకటి వీడియో చూశానండి, నాకు అది చూసిన దగ్గర నుంచి మనసంతా అసలు చాలా బాధపడుతున్నాను. అసలు ఎంత బాధ అనిపించిందో, రే ఎందుకు ఈ వీడియో నా దాకా వచ్చిందా, నేను ఎందుకు చూసానా, అసలు నాకు ఏంటి ఇది అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది, చాలా చాలా అంటే ఏంటంటే ఎక్కడో మదర్ ఎక్కడ అనేది మళ్ళీ దీంట్లో చెప్తే ఏ వీడియోలో చెప్పచ్చో చెప్పకూడదు. ఒక మదరే వాళ్ళ బాబుని చంపేశారంట, చిన్న బాబు. ఆ మ్యాటర్ మరి లోపల ఏంటో నాకు తెలియదు, బట్ ఏదేమైనా ఆ మాట వింటేనే నాకు గుండె తరుక్కుపోయిందండి. అసలు ఇంత బాధను అనిపించి ఉంటారు కదా ఆ బాబు, చాలా చాలా బాధ అనిపించింది. ఒక లైఫ్ జీవించడం ఎంత కష్టం అంటే అండి, నిన్న నేను ఖమ్మం రికాబజార్ స్కూల్లో చదువుకున్నప్పుడు శోభరాణి టీచర్ అని ఉండేవారు. ఆ టీచర్ గారి దగ్గరికి నేను ఈవినింగ్ టైంలో చదువుకోవడానికి నేను వెళ్ళేవాడిని. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఒక ట్యూషన్ లాగా టీచర్ నాకు చదివిస్తాను అంటే చదువుకోవడానికి వెళ్ళేవాడిని అనమాట. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కానీ ఆ టీచరు రమ్మనేవారు, కొంచెం వచ్చి చదువుకోండి అని టీచర్ చెప్తుండేవారు, శోభరాణి టీచర్ గారని. ఆ టీచర్ గారి నెంబరు నాకు నిన్న దొరికింది. అది ఎలాగా అంటే, నాకు మా నాగయ్య సార్ అని ఉండేవారు స్కూల్లోనే. నాగయ్య సారు, శేఖర్ సారు, బాబు సారు, రవికుమార్ సారు, ఇట్లా నాకు కొంతమంది సార్లు టీచర్లు ఉంటారు కదండి. నేను 6th క్లాస్ అయ్యేటప్పుడు అన్నమాట ఈ మ్యాటర్ అంతా చెప్తున్నాను నేను. అయితే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా స్కూల్లో కూడా మంచిగా. చిన్నప్పటి నుంచి డాన్స్కి వెళ్ళమంటాం, అంతా వెళ్తే సహకరించడం అన్నీ చేసేవాళ్ళు. నిన్న నాకు టీచర్కి కాల్ చేశాను నేను. కాల్ చేస్తే, నేను టీచర్ చంద్రశేఖర్ని గుర్తుపట్టారా అంటే, ఏ చంద్రశేఖర్ అన్నారు. మేడం చిన్నప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని కదా అంటే, గుర్తొచ్చిందిరా, కానీ నీ ఫేస్ ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు ఎలా సడన్గా గుర్తు రావట్లేదు, ఒకసారి ఫోటో పెట్టరా నాకు అన్నారు. పెట్టాను. తర్వాత టీచర్ చూసి నాకు కాల్ బ్యాక్ చేసి, చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలానే ఉన్నావురా, చందు కదరా, నేను చందు అని పిలిచేవాళ్ళం కదరా అని అసలు చాలాసేపు మాట్లాడారు టీచర్. నన్ను చాలా సంతోషం రా, చిన్న స్థాయి నుంచి నువ్వు వచ్చి ఒక సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి ఎదిగామంటే చాలా సంతోషం రా అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారనమాట. నాకంటే ఎక్కువ సంతోషపడ్డారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా జీవించడానికి ప్రయత్నించాలి. ఒకళ్ళ మీద చూపించడానికో ఒకళ్ళని జీవితం లేకుండా చేయటం కానీ, వాళ్ళ జీవితం లేకుండా ఉండిపోవడం తప్పండి. చాలా ఎంత కష్టపడేవాడినో, ఎంత స్ట్రగుల్ పడేవాడినో నాకు తెలుసు. ఈరోజు నేను ఇట్లా ఎంతో గొప్ప నా పిల్లలకి అందుకే ఇంత విలువిస్తాను నేను. నా పిల్లల ఇష్టాలకి నేను అందుకే అంత గౌరవిస్తా. వాళ్ళ ఆట అంటే ఆట, పాట అంటే పాట, చదువుతో పాటుగా ఉండాలంట. ఎందుకంటే ఉన్నది ఒక్కడే ఒక లైఫ్. ఆ లైఫ్లో వాళ్ళు అనుకున్నది అచీవ్మెంట్ చేయగల, వాళ్ళకి ఎంత వీలైతే పిల్లలకి అంత మనం ఇది చేయాలి. చదువు 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 డెఫినెట్గా ఉండాలి. చదువు ఉండాలి. చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైన రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనేది నా అభిప్రాయం అండి. అంతే. అందుకే నా పిల్లలకి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తా. ఏదో యోధా ఇప్పుడు షూటింగ్స్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నానో, లేకపోతే మా అన్నని సంపాదించట్లేదనో అది కాదండి. నాకేంటి, నాకు హ్యాపీ చాలు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను యూట్యూబ్ చేసుకుంటాను. యోధాకి ఒక పేరు రావడం కోసం, తన ఇష్టమైన రంగంలో ముందుకెళ్ళడం కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు. బట్ నా కష్టం అనుకోలేదు నేను. ఉదయాన్నే లేచి వెళ్ళిన దగ్గర నుంచి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది కూడా పిల్లల విషయంలో చాలా పక్షపాతంగా కొందరు ఉంటున్నారండి. వాళ్ళ ఇష్టాలను రుద్దటము, వాళ్ళ ఇష్టం లేకపోయినా కానీ కొన్ని పనులు చేయించడము. ఉదయం స్కూల్కి వెళ్తే నైట్ 10 వరకు కూడా
స్కూల్లోనే ఉంచే రకమైన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పంటే చదువు పోటీ రంగం ఖచ్చితంగా ఉంటది, తప్పేం లేదు, వాళ్ళ కోసమే. కానీ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా గాయించాలి. అదొక్కటే నేను అంటానండి. చదువు అని పిల్లల్ని చదువు మీరే చూపిస్తున్నారు. అది ర్యాంకు కోసమని కాదు, ర్యాంకు కొట్టడం కోసమే కాదు. ర్యాంకు లేని పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ర్యాంకర్స్ కాదు కదా సార్, చదువుకునే రోజులు కాదు కదా. సో నేనేమన్నా చదువు ఉండాలి, డెఫినెట్గా చదువు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, కాన్ఫిడెన్స్గా వెళ్తాము. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు చదువు, కానీ చదువుతో పాటు కూడా వాళ్ళు అనుకునే రంగంలో ముందుకెళ్ళాలని చెప్తున్నా. దీనికి కూడా బ్యాడ్ గా చేసి బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు నిన్న కూడా అంతే వచ్చి పెట్టారు, ఇవాళ అంతే పెట్టారు. చదువుకున్న వాళ్ళలోనే కొంత మూర్ఖపు సంస్కారం, మూర్ఖపు విధానం, వాళ్ళని అసలు మార్చలేం. ఎన్నిసార్లు బ్లాగులు చేసినా, ఎన్నిసార్లు వాళ్ళని హేట్ చేసినా, వేరే ఐడీలు ఫేక్ ఐడీలు బుక్ చేసుకొని వచ్చి కామెంట్లు పెడుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. చదువుతో పాటు పిల్లలకి మంచి చెడులు నేర్పాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్పాలి. చదువు ఉండాలి. ముఖ్యంగా మనం ఉండే విధానం బట్టి మన ఇంట్లో పిల్లలు పెరుగుతారండి. అవును, ఇంట్లో భార్యాభర్తలు సక్రమంగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా మంచి అవగాహన ఉంటది చదువు మీదైనా, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ గా పనులు చేయాలన్నా. ఇంట్లో పేరెంట్స్ బాగాలేదనుకో, మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలానే అనుకుంటారని పిల్లలు కూడా చదువు సరిగ్గా చదవరు, వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది చూసి చూసి. నీ ఏళ్ళు కెమెరాకి వస్తుంది రావట్లేదు, పైన పట్టుకున్నా, నాకు వచ్చినట్టు అనిపించింది. అసలు కొందరు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు అసహ్యంగా ఉంది. చండాలమైన మనుషులండి, చదువుకున్న మూర్ఖులు, చదువున్న మూర్ఖులు అనమాట వాళ్ళు. నిర్మోహమాటంగా చెప్తున్నా, చదువున్న మూర్ఖులు వాళ్ళు. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నేర్పిన సంస్కారం ఎటు చచ్చిందో ఎటు పోయిందో వాళ్ళు. ఛీ, కింద కామెంట్స్ కావాలని వీడియో మొత్తం చూడరు, వీడియో మొత్తం వినరు, ఏదో పెట్టాలని కొందరు ఉన్నారు. అసలు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు హైలైట్ చేయడం ఎందుకు? కాబట్టి ఈ వీడియో కింద కూడా వస్తారు చూడండి, ఈ వీడియో కింద వస్తారు చూడండి, ఖచ్చితంగా మీరు చూడాలండి, ఖచ్చితంగా ఈ వీడియో కింద వస్తారు చూడండి. ఎవరైనా మన పిల్లల కోసం మన కోసం బతుకుతాం తప్ప ఒకళ్ళ కోసం మనం బతకట్లేదు, అవన్నీ పట్టించుకోవద్దు. అయినా వస్తారు, మన పిల్లలు సంతోషంగా ఇంట్లో మన పిల్లలు సంతోషంగా ఉండటం మనకి కావాలి. వాళ్ళకి ఏ రంగం అంటే ఇష్టమో ఆ రంగంలో ఎంకరేజ్ చేయాలి, అంతే. అన్నీ కూడా కాదు కానీ అసలు అమ్మో ఘోరం అమ్మ బాబు, వీళ్ళు ఇప్పుడేట తయారయ్యారంటే అసలు చిన్నప్పుడు ఇంకెట్టు ఉండేటోళ్ళు. అసలు ఏది చేసినా తప్పు పట్టేటోళ్ళు ఉంటారు కొందరు అయితే. అయితే ఇప్పుడు ఇది చక్కగా వేడవ్వాలి, అంటే రైస్ అనేది బాగా 70% ఉడకాలి అంతే. ఎందుకంటే మటన్ అనేది మనకి 45 మినిట్స్ మొత్తం మటన్ బిర్యానీ ప్రాసెస్కి. సో ఇప్పుడు దీంట్లో చాలా రోజులైంది కదా దానికి మటన్ బిర్యానీ చేయక, ఎప్పుడు కుదరట్లే. నైట్ నేను మటన్ ఫ్రై చేసా, తిన్నది, మార్నింగ్ కూడా తిన్నది. ఇంట్లో వేసేస్తున్నా. అసలు ఇంకొకరు పెడతారండి కామెంట్, అసలు వాళ్ళకి అసలు కింద నువ్వు జాబ్ చేసుకో, యూట్యూబ్ చేసి బతకడం కాదట. వాళ్ళు యూట్యూబ్ చేయమన్నారు ఫస్ట్ వచ్చి. అసలు యూట్యూబ్ చేస్తే తెలుస్తుంది. అసలు నేను జాబ్ చేసి నీకు వచ్చాను పెట్టాలా? అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు మేమైతే ఒకళ్ళ చేతి కింద వెళ్ళకుండా మా పనేదో మేము చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ కన్నా ఎక్కువ సంపాదించుకుంటున్నాం. అర్థమవుతుందా? కింద కామెంట్స్ పెట్టే వాళ్ళకి కొందరికి, అందరితో కాదు, చాలా మంది మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చూడండి. కొందరికండి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలా మా ఫ్యామిలీని ఆదరిస్తారు. థ్యాంక్ యూ అండి పేరు పేరున. నెయ్యి ఉందా? లేదు, నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి, చూపించిపోయేది. బయటికి వెళ్ళి జాబ్ చేస్తేనే జాబా, ఇక లేకపోతే లేదన్నట్టేనా? పెద్ద పెద్ద చెఫ్లు ఉన్నారు, వాళ్ళని అడగరు, ఎవరు కామెంట్స్ బెటరు, ఎందుకు మీరే చేస్తున్నారు లేడీస్ ఎందుకు చేయరని. ఇది మాకు ఒక జాబ్ అండి, అందుకే మేము రెగ్యులర్గా చేస్తున్నాము, ఒక జాబ్ అనుకొని. రెగ్యులర్గా చేస్తున్న అర్థం ఎందుకు అవ్వదో ఏమో. వాళ్ళు కావాలని అట్లా పెడతారు, వాళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకేమో చేత కాదు,
ఇది వీళ్ళ పని, వీళ్ళు డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారన్న ఆలోచన ఎందుకు ఉండదో ఏమో. ఉండదు. పనిలేక పెడుతున్నారా ఏంది యూట్యూబ్ ఛానల్లో పొద్దుస్తమానం ఎండకి వానికి వేడికి ఉండి వంట వీడియోలు చేసి. ఇవాళ నేను స్టార్టింగ్లో మీరు చూసారు కదండి, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను చాలా దూరం వెళ్ళి చేశాను అనమాట. పికిల్స్ ఛానల్, ఓన్లీ పచ్చళ్ళ వరకు మాత్రం ఒక ఛానల్ సపరేట్గా పెట్టుకున్నాను. ఇదంతా దేంట్లో ఎన్ని ఛానల్స్ అని మీరు అనుకోవచ్చు, వైటీవీలో ఇన్ని ఛానల్స్ అని మీరు అనుకోవచ్చు. కష్టపడాలండి, శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి, ఆరోగ్యం చూసుకుంటూ కష్టపడాలి. యూట్యూబ్ ఛానల్స్ మీకు కూడా చేతనైతే కంపల్సరీగా స్టార్ట్ చేయండి, ₹1 సంపాదించుకోండి. నేను అందరికి అదే చెప్తా ఉన్నా. మనకి ఏజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కూడా మా వైటీవీ లాంటిది మా దగ్గర వర్క్ చేయాలనుకున్నా కానీ కింద మేనేజర్ నెంబర్ ఇస్తాం, కాల్ చేయండి. దయచేసి కష్టపడండి, కష్టపడుతున్నప్పుడే వస్తుంది. ఇన్ని ఛానల్ అన్ని ఛానల్ ఎన్ని ఛానల్ అయినా సరే వీడియోస్ పెడుతున్నాను కదా, వీడియోస్ చేయాలి కదా. మనకి ఓపిక ఉన్నంత వరకు ఎన్ని ఛానల్స్ అయినా పెట్టి చేసుకోవచ్చు, ఏ పని అయినా చేసుకోవచ్చు. ఒకరు ఎదగడానికి మనం తోడ్పడాలండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పని చేయాలన్నా చేయలేము, చేతులు ₹1 కూడా ఉండదు, వేరే వాళ్ళని చేయి అడగలేము. కాబట్టి ₹1 వెనకేసుకోవాలంటే వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి. మనకి నచ్చిన ఫుడ్ తినాలి, పనిని ఎంజాయ్ చేసుకుంటూ చేసుకోవాలి, ₹1 వెనకేసుకోవాలి. అది ఆలోచన. 45 వచ్చాయండి, షుగర్లు బీపీలు వస్తాయి, ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి. అప్పుడు మనం కష్టపడి సంపాదించలేమండి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సంపాదించుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. మరి అదే ఏంటి చింత ముందుకు వస్తా ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది కదా. ఎత్తైందా అంటే దీనికి వచ్చి దానికి వచ్చిందేమో, ఏదో జరిగింది. స్టాండ్ కడిగేటప్పుడు ఇట్లా ముందుకు వస్తుంది. ఉడికిందా రైస్? 60% అయింది, బట్ 70% అవ్వాలి. ఓకే, 70% అయ్యాక చూపిస్తా. దగ్గరికి రండి, చూపిస్తా. ఇటు పక్కన రైస్ అన్ని మనకి ఇట్లా పైకి తేలుతా ఉంది. 70% ఉడికినట్టే. ఓకేనా, 70% ఉడికింది. ఒక లేయర్ వేసుకుంటా అండి నేను అడుగున. ఫస్ట్ దీంట్లో అడుగున వేసుకుంటాను. అక్కడ పెట్టుకున్నా ఈజీగా ఉంటుంది. అటు పక్క వెళ్ళు, కనిపిస్తుందా? కొంచెం వాటర్ పడ్డా పర్వాలేదు. %70 అంటే మనకి 60% కంటే కొంచెం ఎక్కువ ఉడికింది. ఇది ఇలాగా. మిగతాది కొంచెం ఒక 80%, 75% రావాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 75% అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం. నిజంగా నాకు తను చనిపోవటం, సో ఆ వార్త విన్న తర్వాత నాకు తట్టుకోలే, అది ఒకలాంటి బాధ అనిపించింది అసలు నాకైతే. కొన్ని వార్తలు మా ఇంట్లో వాళ్ళకి తెలియని అసలు మైండ్ మళ్ళీ చూపించను, మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతే ఎందుకులే అని చెప్పేసి. నేను మార్నింగ్ టీవీ పెడతా, వార్తల్లో ఏదన్నా ఒకటి బ్యాడ్ న్యూస్ రాంగ్లో నెమ్మడే ఛానల్ మారుస్తా. ఓల్డ్ సినిమాలు అదే దాంట్లో ఉంటుంది, అసలు చెప్పనండి బాబు. ఈ టీవీలో అప్పట్లో సినిమాలు వస్తాయి. కరెక్ట్గా టైం పెట్టుకోండి. 45 minutes సన్నటి అంటే మీడియం, సన్నటి కంటే కొంచెం ఎక్కువ రైస్ మీద మనం ఉడికించుకోవాలి రైస్. భలే ఉడికింది కదా. నేను కూడా అనుకునేదాన్ని మటన్ వండితే మనం ఎన్ని వాటర్ పోసినా
ఇంకా ముక్కు ఉడకలేదు అంటారు. అసలు బిర్యానీ ఎలా ఉడుకుతుందా అనుకున్నా కానీ మళ్ళీ ఈజీగా అయిపోతుంది మటన్ బిర్యానీ. కూర ఇంకా కన్నా చాలా ఏం ఈజీ. చేయరు, ఇంకా చాలా బాగుంటుంది. మీద పడతాయి జల్లు. ఇంకా నైట్ కూడా కలిపి పెడతారంట కదా మటన్ని, అవునా? నైట్ చికెన్ అదే మటన్ కి మసాలాలను పట్టించి ఫ్రిడ్జ్ లో పెడతారంట. అవును పెడతారు, పెట్టేసుకొని చేస్తే ఇంకా టేస్ట్ ఉంటదంట మటన్ బిర్యానీ. ముక్కలకి అవన్నీ పడతాయి కదా, సూపర్ గా ఉంటది. ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయాలి, బట్ లేవు, అవి వేస్తే ఇంకా బాగుంటుంది. చేసేంత ఓపిక లేదు. ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసుకొని గాలి పోకుండా ఒక లవంగం పెట్టేసి. దీనికి హోలుందా? ఐడియాలు భలేగా వస్తాయి మీకు. ఆల్రెడీ చూసాను నేను దేంట్లోనో, ఏడు నాది ఒక్కడిదే కాదు. ఆగు పెట్టేసి హోల్డ్ చేసి, హోల్ చేయడం కాదమ్మాయి, స్మెల్ పోకుండా. బాగుంది ఐడియా. స్టవ్ ఇటుపక్క ఆఫ్ చేసేయాలి. ఫ్రెష్గా ఉంది పుదీనా అయితే. అవును, మీరు పుదీనా చాట్ చేశారు, బాగుంది. ఎలా చేశారు చెప్తే నేను చేసుకుంటా. వీడియో చూసుకో. వీడియో కూడా తీసుకున్నా. వీడియో చూసుకుంటున్నారా? ఆ రోజు శివకు కూడా బాగా నచ్చింది పుదీనా చారు. పుదీనాని నీట్గా కడిగి ఆకులు గిల్లి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీడియం కంటే కొంచెం తక్కువ, లో ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ, సరేనా? ఓకే అండి. ఈ పుదీనాని అయితే ఆకులు గిల్లాలి, మిక్సీ జార్లో వేయాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇంకోసారి చూపిద్దాంలే, లెంత్ ఎక్కువైపోయింది. నీకోసమే నాన్న, నీకోసమే. నేను వీడియోలో కూడా చెప్పా, కానీ వీడియోలో చూడు. ఇంకా అవ్వాలిగా, ఉడకాలి. ఇంకో 10 నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యే లోపల. సరే మరి తెల్లన్నం తినిపో మరి, వద్దా? బిర్యానీకి నేను ఎదురు ఉరకనా చెప్పు. కామెడీ చల్లగా. అన్న నేను ఎగ్జామ్ ఎలా రాసావు ఈరోజా? బాగా రాసా. ఓకే, మా టీచర్స్ బాగా రాసావా 6th క్లాస్కి? ఇంకా లెటర్స్ రావా? ఇలాంటి కులి జోకులు వేస్తారు అంతే. ఓకే, ఈరోజు మా సైన్స్ మాకు ఎగ్జామ్. ఈరోజు మాకు సైన్స్ ఎగ్జామ్. అయితే టీచర్, మా సైన్స్ టీచర్ ఇన్విజిలేటర్. అయితే ఈరోజు టక్క బిట్స్ మొత్తం రాసేస్తున్నా. అయితే ఏంటి ప్రణయ్, ఏంటి కథ, ఇంత తొందర రాస్తాను, ఏంటి కథ అని అంటున్నారు టీచర్. ఎంత కరెక్ట్ రాసావా, రాంగ్ రాసొచ్చా? కరెక్టే రాసా. యోధ నువ్వు వెళ్ళే రాసామ్మా. యోధాకి ఇష్టమైన సబ్జెక్ట్ హిందీ. వాళ్ళకి హిందీయా? ఓకే. ఏంటి ఎగ్జామ్ బాగా రాసావా? డాడీ లాస్ట్ లో అందరికి చెప్తూనే ఉన్నా, కొంచెం ఇది పెట్టుకోండి మంచిది, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ చేయండి అని. కరెక్ట్ అయిపోయి అందరూ పోయినాయి, నావే కరెక్ట్. గుడ్ 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 గుడ్. చూద్దాం, మార్క్స్ వచ్చాక చూద్దాం, అప్పుడే ఎందుకు. సోషల్ ఎందుకు? సోషల్ రాదా? వచ్చు కానీ సోషల్ రాదు. కళ్ళు మూసుకొని కూడా రాయొచ్చు అంటారు సోషల్. నీకు కళ్ళు తెలిసినా రాదా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? ఇంగ్లీష్. తెలియదమ్మా నాకు. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ పోయి లోపల, నేను మంచి వేడివేడిగా బిర్యానీ పెడతా. తమిళ్ కాదు, మలయాళం. స్మెల్ వచ్చిందని పక్కన పెట్టేసాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అంతే కదా.
ఓకే ఫైన్. స్టీమ్ కూడా పెట్టాం కదా, ఫస్ట్ టేస్ట్ చూసాను. సుజాత ఖమ్మం. మిస్డ్ కాల్. ఇక్కడ మైక్ ఆఫ్ చేయలే. ఇంకా ఆఫ్ చేయాలి తల్లి.